ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మలను ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇక్కడ అపోస్తలునటువంటి పేతురు తన యొక్క ఆహ్, సహోదరులతో కలిసి, అపోస్తలులతో కలిసి పెంతెకొస్తు దినమున యెరూషలేములో చేరి ఉన్న ప్రజలందరికీ కూడా యోవేలు ప్రవక్త ద్వారా తెలియపరచబడిన ప్రవచనములను వివరిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ వచనమును మనం చదివిన వచనాన్ని గమనించినట్టయితే, ఎవరెవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయుదురో, ఆయనను వేడుకుంటారో మరియు ఆయన వైపు తిరుగుతారో వారందరికీ కూడా తారతమ్యము లేకుండా ధనికులే శ్రీమంతులే కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ అవకాశంగా ఉన్నది. ఆయన ద్వారాలు తెరుస్తున్నాడు. ఆయన రక్షణ మనందరూ కూడా సిద్ధపరచబడి ఉన్నది. ఆమేన్.